హాయ్ సార్. మ్యామ్. సార్, ఇంగ్లాండ్, యూకే, బ్రిటన్ ఆ మూడు ఒకటేనా వేరువేరునా? మంచి క్వశ్చన్ మేడం. చాలామందికి ఇదే డౌట్, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంగ్లాండ్, యూకే, బ్రిటన్ మూడు పదాలు ఒకటి కాదు, మూడింటిని ఇంటర్చేంజబుల్గా వాడకూడదు. ఇక్కడ ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ మీకు కొన్ని ఐలాండ్స్ కనిపిస్తున్నాయి, చూడండి. మీకు 2 ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఐలాండ్స్ని మనం బ్రిటిష్ ఐల్స్ అని చెప్పి పిలుస్తాం. ఇందులో రెండు మెయిన్ ఐలాండ్స్ ఉంటాయి. ఒకటి గ్రేట్ బ్రిటన్ ఐలాండ్, 2 ఐర్లాండ్ ఐలాండ్. ఓకే, అయితే ఇందులో మనకి గ్రేట్ బ్రిటన్ అనేది ఒక ఐలాండ్. సో బ్రిటన్ అనే పేరు మనకి జియోగ్రఫికల్ టర్మ్, ఐలాండ్కి సంబంధించింది. దీన్ని మనం పొలిటికల్గా వాడకూడదు. మెయిన్గా గ్రేట్ బ్రిటన్ అనేది ఐలాండ్కి సంబంధించిన పదం ఒకటి. రెండోది, ఇంగ్లాండ్ అని అడుగుతారు కదా మీరు. ఇంగ్లాండ్ ఏంటి సార్ అంటే, ఇంగ్లాండ్ ఈ గ్రేట్ బ్రిటన్ ఐలాండ్లో ఉన్న ఒక కంట్రీ పేరు మనకి ఇంగ్లాండ్. అది ఒక సోవరిన్ కంట్రీ కాదు. మొత్తం గ్రేట్ బ్రిటన్ ఐలాండ్లో మనకి 3 కంట్రీస్ ఉన్నాయి: స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్. ఈ 3 కంట్రీస్లో ఒక కంట్రీ మనకి ఇంగ్లాండ్ అనే కంట్రీ. సో ఇంగ్లాండ్ అనేది ఒక సోవరెన్ కంట్రీ కాదు. మరి ఎక్కడ ఉంది సార్ అది? సోవరెనిటీ లేకపోతే ఎలా ఉంది అంటే, మనకి యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పి ఒక పెద్ద కంట్రీ కనిపిస్తుంది. ఒక గ్రూప్ అంటే ఒక 4 కంట్రీస్, ఒక 4 ప్రాంతాలు కలిసి ఒక యూనియన్గా ఏర్పడి యునైటెడ్ కింగ్డమ్ అని ఒక కంట్రీని ఏర్పరచుకున్నాయి. అదే మనకి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్. ఓకే, ఇది మనకి ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి, మొత్తం 4 స్టేట్స్ ఉంటాయి. 4 ఏంటంటే, 1 ఇంగ్లాండ్, 2 స్కాట్లాండ్, 3 వేల్స్, 4 నార్దర్న్ ఐర్లాండ్. మాకు ఒకప్పుడు ఐర్లాండ్ మొత్తం కూడా దీనిలోనే ఉండేది. అఫ్ కోర్స్ 1920s ఆ టైంలో మనకి ఐర్లాండ్లో ఐరిష్ రిపబ్లిక్ కోసం పోరాటం జరిగి వాళ్ళు హోమ్ రూల్ మూమెంట్ చేసుకొని ఐర్లాండ్ అనేది ఒక సెపరేట్ కంట్రీగా వెళ్ళిపోయింది. సో నార్దర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ కలిసి ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ అనే ఒక కంట్రీగా ఉంది, ఒక సావరెన్ కంట్రీగా ఉంది. ఈ కంట్రీ మనకి యునైటెడ్ నేషన్స్లో మెంబర్షిప్ని కలిగి ఉంది, నాటోలో మెంబర్షిప్ని కలిగి ఉంది, ఒకనొక టైంలో యూరోపియన్ యూనియన్లో కూడా మెంబర్షిప్ కలిగి ఉంది. ఒకవేళ వీళ్ళకి పాస్పోర్ట్ ఉంటే ఆ పాస్పోర్ట్ కూడా యూకే పాస్పోర్టే. వాళ్ళందరినీ యూకే సిటిజన్స్ అని చెప్పే పిలుస్తారు. ఈవెన్ ఆ యూకేకి మాత్రమే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్ కంట్రీస్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉండవు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూకే పార్లమెంట్ ఇంగ్లాండ్లో ఉంది. యూకే పార్లమెంట్ ఇంగ్లాండ్ని కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. బట్ మిగతా వాటికి నార్దర్న్ ఐర్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, వేల్స్కి కానీ వీళ్ళకి ఇండిపెండెంట్ పార్లమెంట్స్ ఉన్నాయి. వాటికి కొన్ని లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ని యూజ్ చేసుకుని అవి కొన్ని చట్టాలని కూడా చేసుకుంటూ ఉంటాయి. సో ఈ 3 పదాలు మనం ఇంటర్చేంజబుల్గా వాడకూడదు. యూకే అనేది ఒక సావరెన్ కంట్రీ, ఇంగ్లాండ్ అనేది యూకేలో ఒక భాగంగా ఉన్న ఒక కంట్రీ, గ్రేట్ బ్రిటన్ అనేది ఒక ఐలాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్.